ఇన్ఫెర్టిలిటీ సమస్య వచ్చింది కాబట్టి మాట్లాడుకోండి సార్. ఈ మధ్య కాలంలో చూస్తే సార్ వాడలు అంటే ఏ సందు చూసినా చిన్న కార్పొరేట్ ఆఫీసులు ఉన్నట్టున్నాయి సార్. హాస్పిటల్ లాగా అయితే లేవు. ఇంకా కార్పొరేట్ ఆఫీస్ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఆఫీసులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి సార్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లు. ఎందుకు సార్ అంత పెరగడానికి కారణం ఏంటి సార్? అంత ఫాస్ట్ గా అంత ఓపెన్ మార్కెట్ లాగా? చాలా వెరీ సింపుల్ అండి. ఒకటి లేట్ మ్యారేజెస్ బాగా అర్థం చేసుకోండి. అందరు ఏమనుకుంటున్నారంటే నేను బాగా సక్సెస్ అయినాక నా భార్యకు లేదా నా భర్తకు నేను అన్ని ఫెసిలిటీస్ అయినాక పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు. లేట్ మ్యారేజ్ అనేది చాలా డేంజరస్ మన ఇండియన్ సొసైటీకి, లేదా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే హ్యూమన్ అంటే సివిలైజేషన్కి చాలా డేంజర్. ఇది రెండు. బాగా జెనెటికల్గా ప్రాబ్లమ్స్ వచ్చినాకనే పెళ్లి చేసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ లేట్ అయినా కొద్దీ శుక్రకణం యొక్క స్ట్రెంగ్త్ దాంట్లో జెనెటికల్గా మార్పు వస్తుందండి. అంటే 30 లోపల ఉన్నటువంటి శుక్రకణము వేరు, 30+ ఉండేటువంటి శుక్రకణం వేరు, 40+ ఉండే శుక్రకణం వేరు. అంటే దాంట్లో జెనెటికల్గా తేడాలు వస్తాయి. ఇది రెండు. మూడవది వచ్చేసి వీళ్ళందరికీ అప్పటికే చాలా రకాల రోగాలతో తయారైనాకనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అంటే ఆల్రెడీ వీళ్ళకు డయాబెటీస్లు ఉంటున్నాయి, బీపీలు ఉంటున్నాయి, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, స్ట్రెస్లు ఉంటున్నాయి. అత్యంత భయానకమైన పరిస్థితిలో వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఆ టైంలో వచ్చేటువంటి సంతానం అతి భయంకరమైన సంతానం. ఇది వాళ్ళు కూడా ఇబ్బంది. ఇది కాకుండా ఆడవాళ్ళకు వచ్చేసరికేమో ఈ రకమైన నేను చెప్పాను కదా, చాయ్ తాగుతున్నారు, పాలు తాగుతున్నారు, దొంగ పాలు తాగుతున్నారు, తర్వాత ఈ బిర్యానీలు తింటున్నారు, బాగా స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, రెడీమేడ్ ఫుడ్స్, కలరింగ్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల వీళ్ళకి PCOSతో పాటు అత్యంత భయానకమైనటువంటి హార్మోనల్ చేంజెస్ మరియు DNA లెవెల్ చేంజెస్ అయిపోయినాయి. ఇక్కడ మగవాళ్ళకు కూడా అదే పరిస్థితి. ఇక మగవాళ్ళకి మీకు తెలుసు కదా డ్రాయర్ ముచ్చట. సో ఇప్పుడు టాపిక్ మన డ్రాయర్ది కాదండి. డ్రాయర్ది ఇక్కడ మీరు ఒకసారి చూడండి, అన్ని జంతువులు క్షీరదాలు అంటాం కదా, పాలిచ్చే జంతువులకు, మగ జంతువులకు చూడండి మీరు గుర్రం కానీ, గాడిద కానీ, ఎద్దు కానీ, సింహం కానీ, పిల్లి కానీ, పులి కానీ, మనిషి కానీ బీజకోశాలు బయట ఉన్నాయి. టెస్టిస్ అంటాం, బయట ఉన్నాయి. అంటే అవి వేసుకోలేవు కాబట్టి కాదండి, అట్లా కాదు. ఎవడు వేసుకోమన్నాడు నిన్ను మాత్రం? అంటే ఇప్పుడు రూల్ ఉందా? ఎక్కడైనా రాజ్యాంగంలో రూల్ ఉందా? భగవద్గీతలో చెప్పారా, లేకుంటే భాగవతంలో చెప్పారా? ఎవడు వేసుకోమన్నాడు? యాక్చువల్గా నువ్వు వేసుకుంటున్నావు, ఎవడో వేసుకున్నాడు. అక్కడ వాడు ఎవడో వేసుకున్నాడు -డిగ్రీలలో లేదండి. యాక్చువల్గా అక్కడ ఏదో లండన్లోనో గిన్నెలోనో వేసుకున్నాడు అంటే వాడు -డిగ్రీలలో బతుకుతాడు. బయటికి వెళ్తే గడ్డ కట్టే చలి కాబట్టి 1, 2, 3 వాడు వేసుకోవాలి. ఇక్కడ మన ఇండియాలో వేడి ప్రాంతము. ఇప్పుడు చూడండి 45-50 డిగ్రీల దాంట్లో నువ్వు డ్రాయర్ ఎత్తివి, ఆ డ్రాయర్ మీద మళ్ళీ ఇంకేదో వేస్తుంది, తర్వాత జిన్ పాయింట్ ఎత్తివి, దానికి గట్టిగా బండి మీద కూర్చుంటుంది. అవి అక్కడ లోపల బీజకోశాలు పల్లీలు కనుక ఉడికినట్టు ఉడుకుతాయి కుక్కర్లా. ఉడికి ఏమవుతుంది, అవి పని చేయకుండా పోతున్నాయి. అవి 2 రకాల పనులు చేయాలి. ఒకటేమో అదే తన యొక్క పార్ట్నర్ను సాటిస్ఫై చేయాలి, రెండోదేమో పిల్లలు పుట్టేయాలి. ఈ రెండు అయితే లేవు. ఇది కూడా డ్రాయర్ అనేది మెయిన్ ప్రాబ్లం కదా. డ్రాయర్ వాడొద్దండి, నెక్కర్ వాడండి, లూజ్ నెక్కర్ వాడండి, ఫార్మల్స్ వాడండి. ఆ జిన్ పాయింట్లు అసలు వేయద్దు. జిన్ పాయింట్లు వేసినా కూడా ఏసీయో ఎయిర్ కండిషనో గిర్రలో పెట్టుకుంటే కనీసం గాలన్నా ఆడుతుంది. అది కూడా లేదా. సో ఏదో ఒకటి చేయండి, కానీ మొత్తానికైతే చేయండి. ఇక్కడ ఏమవుతుంది, ఈ పిల్లలు మగ పిల్లలేమో మా అప్పుడేమో మేము 1990లో మెడికల్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు మా యొక్క మొత్తం బ్యాచ్లన్నీ అప్పుడు 1990లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా, అప్పుడు వాళ్ళు టెస్టులు చేసుకుంటే 100 నుంచి 120 మిలియన్లు పర్ క్యూబిక్ మిల్లీమీటర్ అండి. ఇది వీర్యకణాల సంఖ్య. ఇప్పుడు 10 దాటితే గొప్ప, 20 దాటితే మహా గొప్ప. ఎంత ఇప్పుడు మాకు జిమ్ములలో పోయేటువంటి కూడా 10-20 కూడా లేవు. సో 40 ఉంటే మాత్రమే, 40 క్యూబిక్ మిల్లీమీటర్ ఉంటే మాత్రమే వాడు సంతానం పొందడానికి అవకాశం ఉంది. అంటే కొంతమంది 40 లేకుండా కానీ 20 లోపు కూడా పుడితే వాళ్ళు డెఫిషియన్సీతో పుడతారు. అసలు ఇది అయ్యే పనే కాదు. 20-10 ఉంటే అసలు అయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు పైకి ఎక్కాలి, 30 ఫీట్లు ఎక్కాలి. నిచ్చిన 10 ఫీట్లే ఉంది, వాడు ఎట్లా ఎక్కుతాడండి? అంటే ఎవరి భుజం మీద వాడు ఎక్కాలి? సో ఇది అయ్యే పని. అంటే ఇప్పుడు భుజాల మీదకి ఒకరి భుజాల మీద ఒకటి. ఇప్పుడు బొంబాయిలో మీరు చూడండి, మీరు శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉట్టి కొడతారు బొంబాయిలో. కొట్టినప్పుడు ఏమైతుంది, కింద ఒక 50 మంది ఉంటారు, పైన 25 మంది, 12 మంది, 6 మంది, 3, 2, 1 అది కొడతాడు. అంటే కింది నుంచి సపోర్ట్ వాడు పైన ఉన్నోడు తీసుకుంటేనే ఆ ఉట్టిని అందుకున్నాడు. మరి మానవాహారం తోటి సేమ్ ఇక్కడ ఇన్ఫర్టిలిటీలో కూడా ఇలా మానవాహారం
అందాలంటే కింద మనుషులు కావాలిగా, అంటే సేమ్ వన్ లాంటి వాళ్ళు. సో ఇక్కడ ఇన్ఫెర్టిలిటీలలో కూడా శుక్రకణాలు ఉండాలి. 40 మిలియన్లు ఉంటేనే వాడు పోగలుగుతాడు అక్కడికి. లేకపోతే ఇన్ఫెర్టిలిటీ సెంటర్ వాడు తోస్తాడు, అక్కడ పోయి పోరా అని ఆడిపోయి నేను పోను అంటాడు, వాడు పొమ్మంటాడు, వీడు పోను అంటాడు. వాడు లాస్ట్కు డ్రిల్ చేస్తారు వీళ్ళే, ఏది అండం డోర్ తీస్తారు వీళ్ళే రంధ్రం చేసి డ్రిల్ చేసి వీడిని మెడల్ పట్టి నెడతారు. అప్పుడు పోతాడు వాడు, పోయినోడు సరిగా రాడు. ఇక వాడు గంతగనం ఇష్టం లేకుండా పోయినోడికి చేతగానోడు పుట్టినాక వాడు చేతగానోడు పుడతాడా, విప్లవ వీరుడు పుడతాడండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ రాను ఎందుకు పెరిగినాయి అంటే రీజన్ లేట్ మ్యారేజెస్ అండ్ డిఎన్ఏ లెవెల్ మార్పులు, ఆడవాళ్ళు అయితే పీసీఓడి, మగవాళ్ళు అయితే కట్ డ్రాయర్స్. ఇవి కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉండొచ్చు, కానీ ఇవి ప్రధానమైన చిన్న కారణాలు, వెరీ సింపుల్ కారణాలు మన చేతిలో ఉన్నాయి. అయితే ఇన్ఫెర్టిలిటీ పోయి మేము 2-3 లక్షల రూపాయలు పెట్టి మేము సంతానం అందించుకుంటామంటే ఆ సంతానం కూడా పర్ఫెక్ట్గా ఉండేటువంటి పరిస్థితి ఉందో లేదో తెలియదు. ఎందుకంటే ఇన్ఫెర్టిలిటీ సెంటర్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి ఎక్కువైనాయి. ఈ 10-15 ఇయర్స్ తర్వాత మనం ఇంకొక 10 ఇయర్స్ కనుక స్టడీ చేస్తే ఈ జనరేషన్ ఎట్లా ఉందో ఇంకా స్టడీ లేదుగా. కాబట్టి ప్రూవ్డ్ కాదు కాబట్టి అప్పుడు తెలుస్తుంది. ఇంకో 10-20 ఏళ్ళలో ఇన్ఫెర్టిలిటీ సెంటర్ నుంచి వచ్చిన బేబీ ఎలా సమాజంలో పనిచేస్తున్నాడు అంటే, ఇప్పుడు యూజెనిక్స్ అండ్ యూఫెనిక్స్ అని 3 శాస్త్రాలు ఉన్నాయండి. యూఫెనిక్స్ అంటే ఒక మనిషి తన యొక్క ప్రవర్తనను బట్టి ఎలా ఉన్నాడు, తను సొసైటీలో ఎలా పనిచేస్తున్నాడు, లేదా తను రోగనిరోధక శక్తి పరంగా ఎలా ఉన్నాడు అనేది 3 శాస్త్రాలు. ఇప్పుడు వెరీ సింపుల్, లిఫ్ట్ ఉంది, వాడు లిఫ్ట్ ఎక్కినాడు, వాడు లిఫ్ట్ డోర్ వేసిపోవడం అనేది కనీసం కామన్ సెన్స్. వాడు ఇప్పుడు లిఫ్ట్ డోర్ వేయకపోతే పుట్టేటోడు వేయడు, ఎందుకు వేయాలంటాడు అంటే వాడిని బలవంతంగా దోసిరు కాబట్టి దాన్నే ఇప్పుడు నేను చెప్పేది ఈ 3 శాస్త్రాలలో ఒక శాస్త్రం. అంటే తను సొసైటీలో ఎలా ప్రవర్తించాలనేది ఒక శాస్త్రం. అది ఆ శాస్త్రము మనం వెనకట మన తల్లిదండ్రులు నేర్పారు, సొసైటీ నేర్పింది, కుటుంబం నేర్పింది. ఇప్పుడు వీనికి ఎవరు నేర్పాలా? ఇటు స్కూల్లో నేర్పాడు. స్కూల్లో మీరున్నారు, మీరు పేస్ట్ బ్రష్ స్కూల్లో నేర్పిందా? పోనీ డాక్టర్ నేర్పిండా? డెంటల్ డాక్టర్ నేర్పిండా? మీ అమ్మమ్మ నేర్పిందా? మీ నాన్న అమ్మ నేర్పిండ్రా? ఎవరు నేర్పలే. మీరు పేస్ట్ చూసిండ్రు, బ్రష్ చూసిండ్రు, బరాబరా గీకిండ్రు. ఇప్పుడు బయట మనకి బండి ఇచ్చిండ్రు, అది 500 cc 350 cc. మరి బండి మీద ఎట్లా నడపాలని ఎవడ నేర్పుతాడా? ఏమవుతున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కంట్రోల్ చేసుకోలేదు. డ్రగ్స్, గంజాయి ఇట్లాంటివన్నిటికి ఎందుకు అంటే వాళ్ళకు కంట్రోల్ లేదు. ఎందుకు కంట్రోల్ లేదంటే వాళ్ళని కంట్రోల్ చేసే సిస్టమ్ లేదు. ఎవరు చేయాలి కంట్రోల్? ఇటు సమాజం చేయాలి, టీచర్స్ చేయాలి, లేకుంటే పెద్దలు చేయాలి, కుటుంబం. మనకి ఏమి లేవు ఇవి. కాబట్టి ఏమవుతుందంటే సమాజం విచ్చలవిడిగా, వాడికి వావి వరసలు లేక, భయము లేక, పాపపుణ్యం అంటే తెలియక, అసలు ఏమి తెలియక వచ్చేటువంటి వ్యక్తి ఇలా రావచ్చు కదా. అంటే ఇలా సమాజం పెరగడానికి అవకాశం ఉంది సార్. ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు సార్, చాలా మందికి ఇప్పుడు దాకా జరిగిపోయింది సార్. ఇప్పటిదాకా చాలా మంది ఫెర్టిలిటీ సెంటర్లు వెనక తిరుగుతున్నారు సార్. మరి ఆయుర్వేదంలో దీనికి ఏమైనా చక్కని పరిష్కారం? చాలా బ్రహ్మాండమైన చికిత్సలు ఉన్నాయండి. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి వేద గర్భ అని చెప్పి ఒక చికిత్సా విధానం ఉంది. ఇది కాశ్యప సంహిత అని చెప్పి మరియు చాలా రకాల చికిత్సలలో చెప్పారు. చరక సంహితలో కూడా అంటే గర్భిణిని ఎలా అంటే మనము గర్భాన్ని ఎలా చేసేటట్టు చేయొచ్చు అనేది ఉంది. ఒకటి వచ్చేసేమో వేద గర్భంలో తల్లిదండ్రులను తయారు చేయడం, ఆ తల్లిదండ్రులను ముందే రెడీగా చేసి ఆ రెడీ అయిన వాళ్ళను కలిపి ఒక మెరుగైనటువంటి సంతానాన్ని తయారు చేయడం ఒక పద్ధతి. ఆల్రెడీ గర్భిణి అయిందనుకోండి, డెలివరీ అయ్యేంత వరకు ఒక పద్ధతి. దీన్ని అంటే ఇది ఒక పద్ధతి అనమాట. దీన్ని పుంసవన క్రియ అంటారు. ఫస్ట్ దేమో వేదగర్భ, రెండవది పుంసవన క్రియ. తర్వాత డెలివరీ అయినాక సూతికా పరిచర్య అంటే పుట్టిన బేబీని ఎలా చూడాలి, ఎన్ని రోజుల వరకు ఎలా చూసుకోవచ్చు, తల్లికి ఎటువంటి జబ్బులు రాకుండా చూడడం, ఎటువంటి ఆహారాన్ని ఇవ్వచ్చు అనేది ఇది ఒక పద్ధతి. ఇలా 3 పద్ధతులు, నాటల్, ప్రీనాటల్ అండ్ పోస్ట్ నాటల్. ఇది ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి చికిత్సలు చెప్పారు, పద్ధతులు చెప్పారు. ఇవన్నీ అందరం ఎనీ ఆయుర్వేద డాక్టర్ చేస్తారు, నేనే కాదు. మీరు ఎవరైనా ఆయుర్వేద డాక్టర్ హైదరాబాద్ లో అందుబాటులో ఎందుకు లేదు? చాలా బోలెడంత మంది డాక్టర్స్ ఉన్నారు. లేడీ డాక్టర్స్ ఉన్నారు, గైనకాలజిస్టులు. మగవాళ్ళు గైనకాలజిస్టులు బోలెడు మంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఎర్రగడ్డ ఆయుర్వేద హాస్పిటల్లో అద్భుతమైనటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి ఇన్ఫర్టిలిటీకి. మీరు అవైల్ చేసుకోవాలి, అంటే మీరు వాడుకోవాలి కదా దాన్ని. ప్రజలకు తెలియదు విషయం, సో ప్రజలు వాడుకోవాలి. సో అంటే రిజల్ట్ లేట్ పడుతుంది అనే రిజల్ట్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్ లో మాత్రం గ్యారంటీ ఇస్తారా అండి? ఇన్ఫర్టిలిటీ సెంటర్లలో నేను చెప్పాను కదా, 4 లక్షల మందిలో 4గురికి అవుతుంది. ఈ 4 లక్షల మంది డేటా ఇవ్వరు ఎవరు, 4 మాత్రం ఫోటోలు పెడతారు.
సో ఇన్ఫర్టిలిటీ అంటే దాంట్లో కూడా అవ్వట్లేదు సార్. అంటే అంతే కదా, నలుగురికి సంతానం అయింది అనుకోండి, వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు పంపింగ్ చేస్తారు వాళ్ళు. మరి 4 లక్షల మందిది ఏది చెప్పరు, వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మా ఇంటికి ఎంతమంది వచ్చేది మీకు ఎట్లా తెలుస్తుంది, తెలియదు కదా. సో ఇక్కడ ఇది జరుగుతుంది అనమాట. సో ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన ఇన్ఫర్టిలిటీ సెంటర్ సైన్స్ అంటే చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దాన్ని వాడుకుంటే చాలా తొందరగా రికవర్ అవుతారు. దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా ఆయుర్వేదంలో.